ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేస్తే కిక్ వస్తుంది. కానీ కొంతమంది మోసం చేసేటోళ్ళకి మేధావులని మోసం చేస్తేనే కిక్ వస్తుంది కావచ్చు అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ భార్యని మోసం చేసి 2.5 కోట్లు కొట్టేశారు కదా, అందుకే అట్లా అంటున్నా. జేడి లక్ష్మీనారాయణ గారి వైఫ్ ఊర్మిళ గారు December 25 నుంచి వెళ్ళి January 5 వరకు, అంటే ఈ 10 days లా 2.5 కోట్లు మోసపోయినరంట. ఒక వాట్సాప్ గ్రూప్ లో ఏమైనా యాడ్ చేసి ఒక షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పిండ్రంట. అంటే మీరు ఎంత పెడితే దానికి 5 అమౌంట్ మీకు వస్తుంది అని చెప్పేసరికి కొంచెం వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోలేదు. మీదికెళ్ళి ఆ వాట్సాప్ గ్రూప్ లా చాలా మంది ఇగో నాకింత వచ్చింది అని స్క్రీన్ షాట్లు పెట్టేసరికి నిజమే అనుకొని ఆవిడ దగ్గర ఉన్న డబ్బులతో పాటు ఇంట్లో ఉన్న గోల్డ్ని తీసుకుపోయి గోల్డ్ లోన్ తీసుకొచ్చుకొని మరీ ఇన్వెస్ట్ చేసిర్రట. అట్లా ఇన్వెస్ట్ చేసిన 10 days తర్వాత అర్థమైంది ఏంటంటే 2.5 కోట్లు పోయినాయి అని. సో ఈ మోసం చేసిన ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు దినేష్ సింగ్ అని పోలీసులు చెప్తున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో చెప్పినట్టుగా మిక్కీ సీఎం అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోమంటే ఆమె ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంది. దాని తర్వాత దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టింది. ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూ అక్కడ అమౌంట్ పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ విత్డ్రా చేసుకునే ఆప్షన్ చూపించకపోయేసరికి ఆమెకి డౌట్ వచ్చింది. అప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. భర్త అంత తెలివిమంతుడు, ఒక్క మాట సార్ని అడుగుంటే అయిపోయేది కదా మేడం అని చాలా మంది కమెంట్లు చేస్తున్నారు.